వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే అరెస్టులను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహంకాళి నగర్ చౌరస్తా నుండి గుడ్విల్ హోటల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినందున కాక్రోచ్ పార్టీ విద్యార్థులు నిరసన తెలుపుతుంటే పోలీసులు దౌర్జన్యంగా లాఠీ చార్జ్ చేయడం కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయమని అన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నారని, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రశ్నలు వేస్తుంటే వాయిదా వేసి వారిని బయటకు పంపించారు. అదే విద్యార్థుల దగ్గరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన తెలపడానికి వెళ్తే వారిని కొట్టి అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు. యూత్ వల్లనే గెలిచిన బీజేపీ పార్టీ అదే యూత్ ని ఇంత తీవ్రంగా కొట్టి దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోడీ, బీజేపీ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మారెడ్డి, పట్వారి శశిధర్, ఆవని శిరీష, సత్తూరు, గుడ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేము శంషిగూడ ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి శాంతియుత ర్యాలీ తీయడం జరిగింది. కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో యూత్ అంతా కలిసి కాక్రోచ్ పార్టీ అక్కడ ధర్నా చేస్తే వాళ్ళందరినీ ఎంత దారుణంగా కొట్టి ఎంత హింసించారో మనం అన్ని టీవీలో చూసినాము. అదే దాని గురించి పార్లమెంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దాన్ని వాళ్ళు అక్కడ పార్లమెంట్లో కూడా మాట్లాడకుండా వాళ్ళను బైకాట్ చేయడం జరిగింది. వాళ్ళని బైకాట్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇక్కడ యూత్తో ధర్నాలు అవుతుంటే అక్కడ వస్తే కూడా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కొట్టి అక్కడ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మేము ఈరోజు శంషిగూడ ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి ర్యాలీ తీసి శాంతియుతంగా ర్యాలీ తీయడం జరిగింది. ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేశాక ర్యాలీ ఆగదు, ఈ ఉద్యమం కూడా ఆగదు. ఎందుకంటే గరీబ్ పిల్లలు అంతా ఎంసెట్ రాసి, నీట్ రాసి, ఎంతో గొప్పగా రాసి వాళ్ళు పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఇలా మంచి మార్కులు తెచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇలా కొంతమంది చావడము, ఎన్నో విధాలుగా అన్యాయంగా చావడం కూడా జరిగింది. దీనికి నిరసనంగా కాక్రోచ్ పార్టీలు చేస్తే ఇలా దేశం మొత్తం ఒకటే ఢిల్లీలో పార్లమెంటును ముట్టడేయడానికి కూడా వెనకాలేరు. మోడీ ఏ యూత్తోనైతే మోడీ గెలిచిండో ఆ యూత్నే హింసిస్తున్నాడు. ఈ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుంది. రాహుల్ గాంధీ PM అవుతాడు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అప్పుడు వీళ్ళందరి సంగతి మేము చెప్తాం.